చక్కటి పాట పాడిన వీళ్ళ సమాజం వారికి తెలియజేస్తూ మరొక పాటకు అవకాశం ఉంది కనుక బాగా పెరుగుతుంది హౌ ఎవరైనా ప్రేమలు లేకపోతే వీళ్ళంతా చికాకుగా అనిపిస్తుంది. లింక్ తీసుకుంటుందా? ఇంతకుముందు ఓన్లీ వెల్ఫేర్ ఛానల్స్కే ఉండేది, ఇప్పుడు అందరికి ఇచ్చాడు. మాట్లాడి ఆడిపోతే ఎంతసేపు పోయింది. ఐటీ ఇది మాట్లాడే వీడియో రికార్డ్ చేసా కదా, ఇల్ ఓపెనింగ్ది ఇంటర్నెట్లో పెట్టాము. ఇంటర్ సౌండ్ వస్తుంది ఇక్కడ అనుకున్నా, అక్కడ ఇంటర్నెట్లో ఎక్కువ మాట్లాడలేదు. యూనివర్సిటీలో ఎడిటర్స్ వచ్చారు, ఒకళ్ళు స్టైల్ ఒకరు స్టైల్ చెప్పుతున్నారు. విచిత్రంగా పెడితే అసలు I wanna be
మరణం వరకు నమ్మకంలో ఉండేదేవరు అనే సంచలనాత్మకమైనటువంటి ఈ సభలో ప్రసంగికులుగా పిలువబడినటువంటి డాక్టర్ కె ఉపేంద్ర అన్నయ్య గారు, BOI డిప్యూటీ డైరెక్టర్ గారు మరి మన మధ్యలోకి వస్తున్నారు. ఖాళీ ఉన్న చేతిలో వచ్చి మరి వెనుక కొంతమంది నిల్చొని ఉన్నారు, వారు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ప్రారంభ క్రైస్తవ ప్రపంచాన్ని వరంగల్లో రగిలించడానికి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి కీర్తిశేషులు హనుమకొండ ప్రభాకర్ అన్నయ్య గారి జ్ఞాపకార్థం CBT క్రైస్ట్ చర్చ్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మరణం వరకు నమ్మకంగా ఉండేదెవరు అను క్రీస్తు విజ్ఞాన మహాసభ ఈ కార్యక్రమంలో ప్రసంగికులుగా మన మధ్యలో డాక్టర్ కె ఉపేంద్ర అన్నయ్య గారు, BOI డిప్యూటీ డైరెక్టర్ గారు వేదిక రావాల్సిన అభినేతగా వచ్చినాం. సాధారణ దర్శనము క్రైస్తవుడి ప్రళయ దర్శన కలుషితాలతో కల్లోలమై చూస్తున్న ఈ భూగోళంలో క్రీస్తు కొరకు నిలబడిన ప్రతిష్టాత్మక అన్నయ్య వేదిక నుంచి రావడంలో చూడడమే. అలాగే కాలేజ్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ సదానందం అన్నయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే CBT కరీంనగర్ నుండి మన మధ్యకి వచ్చినటువంటి CBT కరీంనగర్ ప్రిన్సిపల్ విజయన్ అన్నయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే దైవకుడు జన్మ యాకోబు అన్నయ్యని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే జాన్సన్ అన్నయ్య, సింగారు జాన్సన్ అన్నయ్య వేదిక నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి మీరు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే చంద్ర కవి వర్గాలలో సేవ చేస్తున్నటువంటి సేవకుడు ప్రవీణ్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రెసిడెంట్, వరంగల్ ప్రెసిడెంట్ గారు మరియు హన్మకొండ ప్రెసిడెంట్ సింగారపు ప్రేమన్నయ్య మరియు జడ్సన్ బ్రదర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. క్రైస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ మరుపట్ల సునీల్ అన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కాలేజ్ ఆఫ్ బయోటెక్నాలజీ కొమ్మాల్ గారు మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. హన్మకొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి తిరుపతి ప్రకాశ్ అన్నయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కరీంనగర్ నుండి వారి మధ్యకు వచ్చినటువంటి అబ్రహం అన్నయ్య వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రభు అన్నయ్య జయప్రభు అన్నయ్య గారి నాన్నగారు సుధీర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సతీష్ అన్నయ్య గారు సంఘ పెద్ద సతీష్ అన్నయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము.
కర్ణాటక నుంచి మన మధ్యకి విచ్చేసినటువంటి జేబీఆర్సీ కోఆర్డినేటర్ ప్రసాద్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇమానియల్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. సిద్దిపేట నుంచి మన మధ్యకు వచ్చినటువంటి భిక్షపతి అన్నయ్య మంచి వాక్యాన్ని బోధించగల సమర్థుడు భిక్షపతి అన్నయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వరంగల్ క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మరణం వరకు నమ్మకంగా ఉండేదెవరు అను సంచలనాత్మకమైనటువంటి క్రీస్తు విజ్ఞాన మహాసభకు వచ్చినటువంటి మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మీరంతా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాం. కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈ సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ కరీంనగర్ ప్రిన్సిపల్ గారు గిజోన్ అన్నయ్య ప్రార్థన అనంతరం మరి మనం అన్నయ్య మనకు సందేశాన్ని వినిపిస్తారు. గిజోన్ అన్నయ్య ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రములు. మరి ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు విన్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, గత కాలమంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి మా బ్రతుకులో ఈ దినాన్ని ఇచ్చి ఉదయకాలం మధ్యాహ్న కాలం గతించి రాత్రికాల సమయంలో తండ్రి మీ మహాజ్ఞాన సంగతులు వినటానికి అలసిన దేహాలతో పరుగున వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి ఈ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చిన మీ పిల్లలకు తండ్రి మాకు ఆత్మీయ ఆహారం అందించడానికి వచ్చిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ అన్నయ్య ఉపేంద్ర గారిని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి అన్నయ్య గారి ద్వారా మీరు మాకు మహాజ్ఞాన సంగతులు నేర్పించినట్టుండగా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మనసు పెట్టి వినగలగటానికి మీ కృపా సేవ అనుగ్రహించుమని వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీరే మాకు తోడుగా ఉండవని మీ మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థన అడిగి మిక్కిలి వినంతో ప్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఇది ప్రత్యేకమైన పాట సిబిటి వర్గం వారందరూ కూడా కలిసి ప్రత్యేకమైన పాట ఆడినందరూ దేవుని యొక్క వాక్య సందేశం త్వరగా సిద్ధపరిచి పాడాల్సిన సిబిటి వర్గం వారందరూ కూడా కలిసి ప్రత్యేకమైన పాట పాడాల్సిందే కోవచ్చు.
చూసి పరితపించిపోవాలని దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను. తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని కన్న తండ్రిని మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా? కన్న తండ్రిని మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా? ఎన్ని చేసినా కనువు నమ్మినా కట్టి మిగిల్చింది కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. ఆత్మలీల ఉంటేనే అందరినీ ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మలీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నరు, కట్టుకున్నవారున్నరు, ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నరు, కట్టుకున్నవారున్నరు, ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా కనువు నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటి గారా. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా కనువు నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటి గారా. కట్టి మిగిల్చింది కన్నీటి గారా. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. చక్కని పాట పాడిన స్త్రీల సమాజానికి వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో కొంతమంది దైవ సేవకులు అతిథులు ఉన్నారు, వారిని ఆహ్వానించుకుందాం. పోతరాజుపల్లిలో సేవను చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ గారు దామెర పిలుపు గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అతిథులు వస్తుండగా అందరూ కూడా కరచాల ధ్వనులతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఏజ్కేల్ పాస్టర్ గారు, ఏజ్కేల్ గారు సహోదరులు దైవ సేవకులు ఏజ్కేల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దేశాపేట్. అదేవిధంగా మల్లక్పల్లిలో సేవ చేస్తున్న వెంకటేష్ గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన మధ్యలో ఉన్న బాలసుందరన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నన్ను కోరుచున్నాం. బాలసుందరన్న. అదేవిధంగా ఏటీసీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గారు ప్రేమను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పిలువబడిన అతిథులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. ఈ సమయంలో ఈరోజు ప్రత్యేకంగా మన మధ్య లేకపోయినా క్రీస్తు శేషులు హన్మకొండ ప్రభాకర్ అన్న గారి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన సభకు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యలోకి డాక్టర్ ఉపేంద్రన్న గారు వచ్చారు. విలువైన చక్కటి అంశాన్ని మరణం వరకు నమ్మకంగా ఉండేదెవరు అనే సభలో ముఖ్య వాక్య సందేశాన్ని అన్నగారు అందించడానికి ముందు హన్మకొండ ప్రభాకర్ అన్న గారితో అనేక సంవత్సరాల సేవా అనుబంధంలో
కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి మన మధ్యలో సింగారం జాన్సన్ అన్నగారు కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు కనుక కొద్ది నిమిషాలు అన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరికీ వందనాలు, షాలోం. మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముఖ్య అతిథులుగా వచ్చిన ఈరోజు మరి మరణం వరకు నమ్మకం ఉండమనే ఈ సందేశాన్ని తీసుకొచ్చిన ప్రత్యేకంగా మరి బ్రదర్ ఉపేందర్ గారికి, అదేవిధంగా నాతోటి మరి వేదికపై ఉన్న వారందరికీ కూడా శుభములు, షాలోం తెలియజేస్తున్నాను. మరి సుమారుగా 12 సంవత్సరాలు మీ అందరికీ తెలుసా? నేను అందరికీ మరి మా కరస్పాండెంట్గా ఆ కుటుంబ పక్షాన మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బినాయ్ యహూష ఇజ్రాయెల్ కాంగ్రిగేషన్ తరపున మీ అందరికీ శుభములు, షాలోం తెలియజేస్తున్నాను. మరి అనేక గ్రామాలకు, పట్టణాలకు, జిల్లాలకు మరి హన్మకొండ ప్రభాకర్ గారితో తిరిగి ఈ రోజు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన తలుచుకుంటూ మేము ఎన్నో జోకులు వేసుకుంటూ ఎన్నో మరి మాటలు మాట్లాడుకుంటూ మేము ఉదయం అంతా కూడా, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3-4 గంటల వరకు మా పని చేసుకొని మా జీవనాభివృద్ధికై పనులు చేసుకుంటూ మరి నేను, యోహాన్ అన్న, హన్మకొండ ప్రభాకర్ అన్న, మాతో పాటు యూత్ వారందరినీ కూడా, పిల్లలందరినీ ప్రతి మన సిబిటి రీసెర్చ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మేము తిరుక్కుంటూ ఒక్కొక్కసారి 1 గంట 2 గంటల రాత్రి అయ్యేది. మా ఇళ్ళలో గొడవలు జరిగేది. అయినప్పటికీ కూడా ఆయన సేవ విడవకుండా మాతో పాటు ఆయనతో మేము ఉండి చాలా కాలం మేము మరి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. చెప్పాలంటే చాలా సమయం లేదు. కాబట్టి మరి ఆయన మనకు ఉన్నతంగా మనకు ఒక మార్గదర్శకంగా ఉండి ఆయన ఏ విధంగా సేవ చేసినాడో ఆ సేవను జ్ఞాపకం చేసుకొని ఆయన నడిపించిన మార్గంలో, ఆయన నడిచిన మార్గంలో మనం కూడా వెళ్ళి మనకి ఇవ్వబడిన జీవిత ఈ జనన మరణాల మధ్య ఉన్న ఆయుష్కాలంలో ఆయన కోసం పరితపించిపోవాలనే మరి సంతోషంగా తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం, ఒక రెఫరెన్స్ మాత్రం తెలియజేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 21 వచనంలో చూసినట్లయితే, 21 నుండి 24 వచనంలో చూసినట్లయితే అందులో ఏముందంటే చివరికి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఇక నేను బ్రతికి ఉన్నానంటే మీకోసమే అన్నట్లుగా ఉన్నది. కాబట్టి మరీ అవసరమై ఉన్నది. ఆయన బ్రతికి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు లాభకరంగా ఉంది. ఎవరికి? హన్మకొండ ప్రభాకర్ గారికి లాభకరంగా ఉంది. ఆయన ఎందుకు కారణం ఏంటంటే ఆయన సేవ చేసి మరణించినాడు. కాబట్టి ఎన్నో గ్రామాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో పట్టణాలు, ఒక్కొక్క సమయంలో అయితే రాత్రి 1 గంట 2 గంటల అయ్యేది సమయం ఉండేది. కోరుట్ల, మెట్టిపల్లి, జగిత్యాల, కరీంనగర్ చెప్పుకొని పోతే ఎన్నో ప్రాంతాలన్నీ కూడా మేము తిరిగినాము. ఇద్దరం కలిసి నాతో పాటు యూత్ వారందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు. మాతో పాటు జన్ను, మా ప్రవీణ్ గారైనా కానీ, బంటి, ఆ తర్వాత మా కిరణ్, ప్రేము, మా పిల్లలందరితో పాటు 4 అయిందంటే ఆటో కట్టుకున్నాడే. ఆటో కట్టిందంటే వెళ్ళిపోడే, అంతయ్యా బయలుదేరాడే. వచ్చిందంటే మా ఇంటికి నేను ఆ రోజులలో నేను మన సౌండ్ సిస్టమ్ తీసుకున్న, సొంతగా ప్రొజెక్టర్ సొంతగా తీసుకున్నాను. సౌండ్ సిస్టమ్ ఉండేది, యాంప్లైయర్ ఉండేది. ఇవన్నీ పట్టుకొని ఆయన మాత్రం ఆటో రిక్షాను పట్టుకొని వచ్చేది. ఏంది ఇప్పుడు ఎటు వెళ్తాను అంటే, పారాదా పోదాం పా అనేది. ఏడికి పోయేది? ఉండేది పా, నీకు ఎందుకు, నేను తీసుకుపోతా కదా అనేది. కాకపోతే ఆ రోజులలో కూడా చాలా ఖర్చులు పెట్టుకుంటూ మా టీ అయినా, టిఫిన్ అయినా కానీ, భోజనాలైనా కానీ వచ్చిన వారందరూ కూడా చాలా ఖర్చులు ఆయన పెట్టేది. మరి ఇద్దరితో పాటు నాతో పాటు యోహాన్ కూడా ఉండేది. మేమిద్దరం చాలా ఖర్చులు, డబ్బులు పెట్టుకుంటూ మరి సేవలో కొనసాగినాము. చాలామంది యూత్ వారందరూ కూడా మేము ఇన్స్పైర్గా ఉన్నాము. కాబట్టి నేనైతేనే కానీ, యోహాన్ అన్న గారు కానీ, మా హన్మకొండ ప్రభాకర్ గారి ఆయన కూడా, ఆయన కుటుంబం కూడా, వాళ్ళందరి కోసం మనం అందరం ప్రార్థన చేయాల్సిన బదులై ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని మాత్రమే కాదు కానీ మరి ఎవరైతే ఆయన కోసం పరితపించి పనిచేసి ఆయన వారి పని ముగించుకొని వెళ్ళిపోయినారో వారందరి నిమిత్తం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి మరీ అవసరమై ఉన్నది, మీ నిమిత్తం మరీ అవసరమై ఉన్నదనే మాటను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే మాటల్లో ఆయన ఉండి వెళ్ళిపోయినాడు కనుక ఇక 24 వచనం చూసినట్లయితే మరీ అవసరమై ఉన్నది. మనం బ్రతికేది ఆయన కోసం ఉన్నాం కాబట్టి, మనం బ్రతికేది ఇతరులు కూడా ఆయన మార్గం నడిపించే బదులమే ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటూ మరి సమయం ఇచ్చిన మరి కరస్పాండెంట్ గారికి, అన్నగారికి అందరికీ వందనాలు చెల్లిస్తూ శుభములు, శాలం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్నగారితో ఉన్న అనుబంధాన్ని, చక్కటి విషయాలు పంచుకున్న జాన్సన్ అన్నకు అందరము కూడా ఒకసారి ఆనందాన్ని చప్పట్లతో వ్యక్తపరుద్దాం.
ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చెల్ల లేఖన పాడడానికి సిద్ధపడింది కనుక శమనిస్తున్న త్వరగా. ఓకే, చివరి పాట అనంతరం వాక్య సందేశాలకు వెళ్దాం. చైర్స్ ఖాళీ ఉన్న చైర్స్లోనికి బయట వెనక నిలబడ్డ వారందరూ కూడా ముందుకొచ్చి కూర్చోవలసిందే కోరుచున్నాం. ముందు చైర్స్ కొన్ని ఖాళీ ఉన్నాయి కనుక. Welcome to Digital Gospel. నాకు శారీరక జన్మనిచ్చిన మా తండ్రి గారైన హన్మకొండ ప్రభాకర్ గారు 10వ వర్ధంతికి ఇచ్చేసిన మీ అందరికీ క్రీస్తు నామాన నాకు వందనం. చక్కని పాట పాడిన చెలలేఖనకు వందనం తెలియజేస్తున్నాం. ఈ ఆలస్యం చేయకుండా వాక్య సందేశానికి వెళ్ళే ముందు మనకు కర్ణాటక నుంచి ఈ సభకు దేవుని యొక్క మాటలు వినుటకు విచ్చేసిన
జయప్రభు గారి యొక్క తండ్రి గారు సుధీర్ గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా తండ్రి గారిని కోరుచున్నాం. అదేవిధంగా వారి స్థానిక సంఘ పెద్ద సతీష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వారి జీబీఆర్సీ కోఆర్డినేటరు ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇమ్మానియేల్ గారు, పిలువబడిన వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన వినండి. మన మధ్యలోకి బుక్ స్టాల్ నందు పాటల పుస్తకాలు, అదేవిధంగా పరలోకపు పౌరవిద్య అన్నగారు రచించిన పరలోకపు పౌరవిద్య అనే పుస్తకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పౌలు గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన BOI డైరీస్ పుస్తకములు కూడా, నోట్బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు తప్పనిసరి సభానంతరం పుస్తకాలు తప్పనిసరి కొనుక్కొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాం. కాలస్యము చేయకుండా విలువైన దేవుని మాటలు విందాం. మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లలు మీ దగ్గర ఉంచుకొని వాక్యానికి అంతరాయం కలిగకుండా జాగ్రత్త పడుతూ అల్లరి లేకుండా నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుని యొక్క మాటలు వినవలసిందే కోరుచు. మనందరి కరచాన ధోరణుల మధ్య ఈరోజు ముఖ్య సందేశాన్ని అందించడానికి వచ్చిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఉపేందర్ అన్న గారిని ప్రేమతో కోరుచు ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. వాక్య సందేశానికి ముందుగా ఒక చిన్న వీడియో మనకు వెండి తెరపై ప్రొజెక్టర్ ద్వారా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీక్షించవలసిందే కోరుచున్నాం. అనంతరం దేవుని యొక్క వాక్య సందేశాన్ని విందాం. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే.
దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ముగిసిందా లోకంలో, నీ పాదం ఆగిందా దేవుని పనిలో. నీ గొంతే మూగపోయింద పలుకుటలో, నీ చూపే నిలిచిపోయింద చూచుటలో. ఇక సెలవని పిలుచున్నావా ఓ సేవకా, ఈ యాత్రలో నీ పాత్రని ముగించాక. ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా, ఈ యాత్రలో నీ పాత్రని ముగించాక. నీ కాలం ముగిసిందా లోకంలో, నీ పాదం ఆగిందా దేవుని పనిలో.
లైట్స్ ఆన్ చేయండి. దేవుని సేవలో క్రీస్తు శేషులు హన్మకొండ ప్రభాకర్ అన్న గారి యొక్క మధురమైన స్మృతులను మనం వెండి తెరపై చూసాం. మన జీవితంలో కూడా అనేకమైన దేవుని కార్యక్రమాలు చేస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుని చెంతకు చేరాలనే మంచి ఆదర్శాన్ని చూపెట్టి వెళ్ళిపోయాడన్న ఈ సమయంలోకి ఆలస్యము చేయకుండా దేవుని యొక్క విలువైన మాటలు మనకు అందించవలసింది. ఒకసారి మన ఆనందాన్ని చప్పట్లతో అన్నను ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. హలో 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 ఓకే హలో 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 దయచేసి మొబైల్స్ అన్నీ ఒకసారి సైలెన్స్లో ఉన్నవో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్స్ అన్నీ సైలెన్స్లో ఉన్నవో లేవో ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. ముఖ్యంగా వేదిక మీద ఉన్నవారు చూడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీ కుమారులు, మా ఆత్మీయులు, మా సహోదరులు హన్మకొండ ప్రభాకర్ గారు మీరు తనకిచ్చిన ఆయుష్ కాలములో మీ కొరకు తను చేయవలసిన కార్యాలను జరిగించి ఒక చక్కని నమ్మకమైన పరిచారకుడుగా తన పని ముగించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఆ గడియ, ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ పిల్లలు మీ మాటలు వినిపించాలి, అనేకులను మీ వాక్యము చేత మీ పని కొరకు పురికొల్పాలని తలపెట్టిన ఈ కార్యం మీకు మహిమకరముగాను వచ్చిన మీ పిల్లలకు దీవెనకరముగాను జరిగించుమని చెప్పబడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా విని మీ మాటగా స్వీకరించి వారి ఆలోచనలను వాక్యానికి అనుకూలముగా మార్చుకొనగలుగుటకు కృప చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విలువైన సమయంలో ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూశారు వీడియోలో, ప్రభాకర్ అన్న దేవుని పని విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు. మీలో అనేక మందికి తెలుసు. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రొజెక్టర్ కార్యక్రమాల విషయంలో, సభలు జరిగించే విషయంలో యవనస్తులతో, పిల్లలతో పోటీపడి ఏ సమయంలో ఎంత రాత్రి అయినా తనకున్న పనుల కంటే దేవుని పని ప్రాముఖ్యమైనదని ఎంచి తన పనులు కాదనుకుని పనులు ప్రక్కన పెట్టి దేవుడి పనిలో విశ్రమించినవాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. వారితో ఉన్న పరిచయస్తులందరికీ తెలిసిన సంగతి అది. ఈ సమయంలో దేవుని పిల్లలంగా మనం మన జీవితంలో ఆఖరి క్షణం
మన జీవితంలో చివరి గడియ, అదే మరణం. ఆ మరణం వరకు నమ్మకంగా ఉండాలా? మరణం వరకు ఎంతమంది నమ్మకంగా ఉంటారు? జననం అది ప్రారంభం, మరణం ముగింపు. మానవ జీవితానికి జననం అన్నది ప్రారంభమైతే మరణం అనేది ముగింపు కాగా, ఈ జనన మరణాల మధ్య ఉన్న కాలం అది ఆయుష్ కాలం. ఈ ఆయుష్ కాలంలో దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం, దేవుని పని జరిగించవలసిన వారమై ఉన్నాం. అదే ఈ ఆయుష్ కాల రహస్యం లేదా ఈ జీవిత రహస్యం. అదే ఈ జన్మ రహస్యము. దేవుని పని చేయడానికే దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపి మనకు అవసరమైన వాటన్నిటినీ మనం అడగక మునిపే ఈ ప్రకృతిలో పెట్టాడు. ఎంతకాలము ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి, ఎంతకాలం ఆయన పనిలో మనం ఉండాలి అనే ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం చూడబోతున్నాం. ఏదో చాలామంది మాట్లాడుతూ, ఒకప్పుడు అంటే మేము దేవుని పని బాగా చేసామండి, చాలా కష్టపడ్డాం, దేవుని పని ఒకప్పుడు చేస్తే ఈ సమయంలో చాలా అవమానాలు వచ్చాయి, చాలా శ్రమల పాలు చేశారు, మా పైన చాలా నిందలు వేశారు, కొన్ని సందర్భాల్లో మమ్మల్ని దూషించారు, మాపై దాడులకు కూడా దిగారు, ఆ సమయంలో ప్రాణాలు వారి చేతులు పెట్టుకొని పారిపోయాం అని స్టోరీలు చెప్తుంటారు. అంటే ఒకప్పుడు అని. అంటే ఒకప్పుడు అవన్నీ చేసావు, మంచిది కాదంటం లేదు. మరి ఇప్పుడు సంగతి ఏంటి? అంటే ఒకప్పుడు అవన్నీ చేశాను అని అంటే దాని అర్థం ఇప్పుడు చేయటం లేదనా? అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేస్తే, ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం చేసిన వాటిని బట్టి దేవుడు పరలోకం ఇస్తాడా? లేదా ప్రాణం పోయేంత వరకు, మరణము వరకు ఆయన పనిలో నమ్మకముగా ఉంటే ఇస్తాడా అన్నదే మన ముందున్న ప్రశ్న. ఒకసారి యేసుక్రీస్తుల వారు మనకు మార్గదర్శి గనక ఈ విషయంలో, యేసుక్రీస్తుల వారు ఏమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే, యేసుక్రీస్తుల వారు తండ్రికి చేసే విజ్ఞాపన, తండ్రికి చేసే ప్రార్థన యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఇది 17వ అధ్యాయములో యేసుక్రీస్తుల వారు చేసే ప్రార్థన అండి, మర్చిపోకూడదు. 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 18వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ ఆయన బంధింపబడతాడు. అదే కదా, ఆయన బంధింపబడటం, పిలాతు ముందు నిలువబెట్టడం, పిలాతు తీర్పు చెప్పటం, సిలువ వేయడం, ఇది జరిగిపోయింది. అంటే ఈ ప్రార్థన ముగించి ఆయన గెత్సెమనే వనానికి వెళ్ళిపోతాడు. 18వ అధ్యాయంలో అదే జరుగుతుంది. అక్కడే రాత్రి ఆయన్ను పట్టుకున్నారు. అంటే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది కదా, అయిపోయింది. అదే చెప్తున్నాడు. అంటే ఇక యేసుక్రీస్తుల వారి జీవితంలో చివరి రోజు అనమాట. అంతే కదా. మరి ఇంకా ఇది యేసుక్రీస్తుల వారి జీవితంలో ఆఖరి రోజు, మర్చిపోకూడదు. లాస్ట్ డేకి వచ్చేసాడు. మరి చివరి రోజు ఆయన చేసే ప్రార్థన అది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. 17వ అధ్యాయం 4. చేయుటకు తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరచితిని అన్నాడు. అంటే
చేయడానికి యేసుక్రీస్తుల వారికి తండ్రి అప్పగించిన పని అంతటిని ఎలా చేశాడట? సగం చేశాడా, సంపూర్ణంగా చేశాడా? సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది? దేవుడు అప్పగించిన పనిని మొదలుపెట్టి వదిలేయకూడదు, కొద్దిగా చేసి వదిలేయకూడదు, సగం చేసి అసలు వదిలేయకూడదు. మరి ఎంత చేయాలి? సంపూర్ణంగా చేయాలి. ఇక్కడ సంపూర్ణంగా చేయటం అన్న మాటకు అర్థం ఏంటంటే చచ్చే అంతవరకు చేయటం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చివరి రోజు కదా అది. అంటే ఇక తెల్లవారితే ఆయన ఏమైపోతాడు? చనిపోతాడు. తెల్లవారితే ఆయన చనిపోబోతున్నాడు. అంటే చచ్చేంత వరకు, చనిపోయేంత వరకు, చావు వచ్చేంత వరకు ఆయన పని చెయ్యాలి. చేసి పని అప్పుడు అడుగుతున్నాడు, నేను మహిమపరిచాను అంటే నేను నమ్మకంగా ఉన్నాను కదా తండ్రి, నీ పనంతా జరిగించాను కదా, కాబట్టి నీవు ఇప్పుడు నాకు ఇవ్వవలసింది ఏంటంటే లోకం పుట్టక ముందు అని 5వ వచనంలో చెప్తున్నాడు. లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, తండ్రి నేను విడిచిపెట్టి వచ్చిన ఆ లోకాన్ని నాకు తిరిగి ఇచ్చేసాయి. ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ విధమైన స్థానం ఉందో, నీ యొద్ద నాకు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని తిరిగి నాకు ఇచ్చేయి. ఎందుకు? నీ అప్పగించిన పనంతా పూర్తి చేసేసాను, నమ్మకంగా బ్రతికాను, సంపూర్తి చేశాను. ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ స్థితి ఏదైతే ఆ స్థాయి ఉన్నదో తిరిగి నాకు ఇచ్చేసేయని యేసుక్రీస్తుల వారు అడుగుతున్నారు. అంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, పనిని చచ్చిపోయినంత వరకు దేవుని పనిని చేయాలి, నమ్మకంగా చేయాలి. అప్పుడు ఆయన ఉన్న లోకంలో మనకంటూ ఒక స్థానం మనకు దక్కుతుంది. ఇది యేసుక్రీస్తుల వారి జీవితాన్ని బట్టి మనకు అర్థమైంది. కాసేపు ప్రక్కన పెడదాం. ఒకసారి ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము అనేటప్పటికీ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో 7 సంఘాలకు యోహాను గారు ఉత్తరాలు పంపడం అనేది కనబడుతుంది కదా. యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై 7 సంఘములకు నేను చెబుతున్నాను, ఈ విధంగా నువ్వు రాయి ఉత్తరాలు అని ఆసియాలో ఉన్న 7 సంఘాలకు లేఖలు రాస్తున్నాడు. అందులో మొదటి సంఘం ఎఫెసీ సంఘం, 2వ సంఘం వచ్చేసి స్ముర్నా సంఘం. 7 సంఘాలు అంటే సంపూర్ణం. 7 అన్న మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణం అని అర్థం. అంటే భూమి మీద ఉన్న అన్ని సంఘాలకు వర్తించే మాటలు. ఆ 7 సంఘాలకనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు వర్తించే సంగతులు అందులో ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ప్రస్తుతానికి చూద్దాం. అక్కడ ఒక్కొక్క సంఘానికి యేసుక్రీస్తుల వారు ఆయన ఒక్కో విధంగా తను పరిచయం చేసుకుంటున్నాడు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ప్రతి సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘంలో అభినందించవలసిన విషయాలు ఉంటే అభినందిస్తున్నాడు. చెప్తాను మీకు. సంఘంలో బాగా చేశారనుకోండి, కొన్ని విషయాలు బాగున్నారు అనుకోండి, వెరీ గుడ్, మీరు ఈ విషయాల్లో చాలా బాగున్నారు అన్నాడు. నెక్స్ట్ ఇంకా కొంచెం చూసిన తర్వాత వారిలో కొన్ని లోపాలు కనబడ్డాయి. ఇదిగో మీలో ఈ లోపాలు ఉన్నాయి, మీరు సరి చేసుకోండి అన్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఏమంటాడు అని అంటే, మీరు కానీ సరి చేసుకోలేదనుకో అని వార్నింగ్ ఇచ్చేస్తాడు. అంటే ఉన్న మంచిని చూసేమో అభినందించాడు, తర్వాత లోనున్నటువంటి లోపాన్ని ఏమో చెప్పాడు. ఆ లోపాన్ని కానీ మీరు సరి చేసుకోకపోతే మిమ్మల్ని తీసి అవతల విసిరేస్తానని కూడా చెప్పాడు. దాన్ని వార్నింగ్ అంటామన్నమాట.
ఉదాహరణకు ఒక సంఘం, ఎఫెసు సంఘాన్ని గురించి చూద్దాం. మీకు అర్థం కూడా చెప్తున్నాను, మీకు అర్థం కావడానికి ఎఫెసు సంఘం గురించి చూద్దాం. ఎఫెసు సంఘాన్ని ప్రశంస లేదా అభినందన, ఇటు ఎఫెసు సంఘములు అభినందించదగిన విషయం ఏముంది అని ఒకవేళ అంటే చూద్దాం. అభినందన ఏ విషయంలో వారిని అభినందిస్తున్నాడు? 2వ వచనంలో, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. వెరీ గుడ్. నీవు దుష్టులు సహింపలేదు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు. చాలా బాగుంది. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని కూడా. ఆహా, ఇవన్నీ మంచివి కదా. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నీ క్రియలు చూశాను, నీ కష్టం చూశాను, నీ సహనం చూశాను. అంతేకాదు, మీరు అబద్ధ బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎవరు అబద్ధ బోధకులు కూడా మీరు కనిపెట్టగలిగారు. అలానే నా కోసం మీరు అనేకమైన హింసలు మీరు భరిస్తూ ఇప్పటికీ భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇవన్నీ మీలో ఉన్న మెరిట్స్ అన్నమాట. ఇవన్నీ మీలో ఉన్న మంచి. కనుక వీటన్నిటిని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను అని ఏ సంఘానికి చెప్తున్నాడు? ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు. అంటే ముందు చెప్పినవి ఇవన్నీ కూడా ఏంటంటే అభినందన కిందికి వచ్చేవి. ఓకే, బాగుంది. నెక్స్ట్ వెంటనే, అయితే అంత బాగుంది కానీ మీలో ఒక లోపం ఉంది. లోపం కూడా చెప్పాడు. ఏంటి ఆ లోపం? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ముందు అభినందన, కిందికి వచ్చేసరికి వారిలో ఉన్న లోపం చెప్పేశాడు. అంటే మెరిట్, డిమెరిట్ అంటాం కదా. మెరిట్స్ ఏంటో చెప్పాడు, అలాంటి డిమెరిట్ ఏంటో కూడా చెప్పాడు. ఇప్పుడు లోపం చెప్పినప్పుడు లోపాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఒకవేళ మీలో ఉన్న లోపం నేను చెప్పాను, ఈ లోపాన్ని కానీ సరి చేసుకోకుండా మీరు అలానే కంటిన్యూ అయ్యారనుకో, వార్నింగ్, నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాను. అంటే దాన్ని ఏమంటాము? హెచ్చరిక. దాన్ని ఏమంటామంటే గద్దింపు. ఇవి అన్ని సంఘాలకు ఉంటాయి, ఒక్క ఎఫెసు సంఘానికే కాదు. సరే చూద్దాం, ఏంటి వార్నింగ్ ఏంటి? వీళ్ళకి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వార్నింగ్ ఏంటి? కిందికి వెళ్ళేటప్పటికీ 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నీ దీపస్తంభమును అంటే, దీపస్తంభం అంటే సంఘము అని అర్థం. మీరు 1వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూస్తే 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు ఏంటట? 7 సంఘాలు అన్నాడు. ఇప్పుడు ఆ దీపస్తంభమును తీసివేస్తాను అని అంటున్నాడు అని అంటే, ఎఫెసులో ఉన్న ఈ సంఘాన్ని తీసేస్తాను. ఎప్పుడు తీసేస్తాను? మీరు మరలా మొదటి క్రియలు మీరు చేయకపోతే, మీరు ఆ మొదటి ప్రేమను మీరు మరలా తిరిగి మీలో నేను చూడకపోతే, ఆ మొదటి ప్రేమ మీరు కలిగి ఉండకపోతే, ఆ మొదట్లో మీరు చేసిన క్రియలు మీరు చేయకపోతే, నేను మీ యొద్ద నుంచి దీపస్తంభాన్ని తీసేస్తాను. ఇప్పుడు ఈ సంఘానికి రాసిన ఉత్తరంలో 3 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే అభినందన, రెండో విషయం ఏంటి? లోపం, మూడో విషయం ఏంటి? హెచ్చరిక. ఓకేనా? ఇలా మీరు ఏ సంఘాన్ని చూడండి, ప్రతి సంఘానికి రాసిన ఉత్తరంలో ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ విషయం, మన పాఠం ఏంటంటే 8వ వచనం నుంచి మన పాఠానికి సంబంధించిన విషయం ఆరంభం అవుతుంది. 8వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఏ సంఘానికి? స్మరణ సంఘం. పైన చెప్పింది ఏ సంఘం? ఎఫెసు సంఘం. ఇప్పుడు ఈ స్మరణ సంఘానికి ఏం చెప్తున్నాడు? మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, అంటే యేసుక్రీస్తుల వారు అనమాట. అర్థమైందా?
యేసుక్రీస్తుల వారే కదా మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. దేవుడికేమో మొదటివాడును కడపటివాడును నేనే అన్న మాట దేవుడు తండ్రిన దేవుడికి వర్తించింది. కానీ యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడను అన్నాడు. ఇది యేసుక్రీస్తు గురించి అన్నమాట. రైట్. ఆయన ఏం చెప్తున్నాడు? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణముల వలన ఏ హానియు చెందడు. అయితే ఇక్కడ స్మరణ సంఘానికి చెప్పినప్పుడు ఇందులో ఏ విధమైన హెచ్చరికలు కనపడలేదు. ఇందులో గద్దింపు లేదు. మరి ఏముంది? అభినందన ఉంది. అలానే సలహా ఇచ్చాడు. అర్థమైందా? సలహా. మొదటి సంఘానికి రాసినప్పుడైతే అభినందన, ఆ తర్వాత లోపం, ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చాడు వాళ్లకు. కానీ ఈ స్మరణ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో మాత్రం అభినందన ఉంది, సలహా ఉంది తప్ప ఇందులో లోపం కానీ వార్నింగ్ కానీ ఇవి ఏవి కూడా ఇందులో మనకు కనబడలేదు. ఇంతకు ఏం చెప్పాడు స్మరణ సంఘం గురించి? స్మరణ సంఘం గురించి ఏం చెప్తున్నాడు? అందులో మొదటి విషయాన్ని మనం చూద్దాం. స్మరణ సంఘం గురించి చెప్తున్నాడు అంటే స్మరణలో ఉన్నటువంటి క్రీస్తును నమ్మినటువంటి వారుగా సంఘ సభ్యులుగా ఉన్నవారు చాలా శ్రమల్లో ఉన్నారు. వాస్తవానికి మొదటి శతాబ్దము అంటేనే శ్రమల కాలం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు శ్రమల కాలం ఎన్ని రోజులు? 40 రోజులు కాదు. ఇప్పుడు మనం 40 రోజులని మనం పెట్టుకున్నాం. కానీ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు 365 రోజులు ఎందులో ఉన్నారు తెలుసా? శ్రమల్లో ఉన్నారు. 365 డేస్ వాళ్ళకు శ్రమలే. ప్రత్యేకంగా 40 డేస్ అనేది ఎక్కడ రాలేదు ఎవరికి శ్రమలు. బ్రతుకంతా శ్రమలే, జీవితం అంతా శ్రమలే. రోమా ప్రభుత్వం ఉన్నంత కాలం 100 సంవత్సరాల పాటు క్రైస్తవ్యానికి శ్రమలే వచ్చాయి. ఇంకొక మాట అన్నాళ్ళండి, అలానే ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు క్రైస్తవులుగా మారింది మొదలు క్రైస్తవుడిగా బ్రతికినంత వరకు మీకు ఏముంటాయి అన్నాడు? శ్రమలే. క్రైస్తవుడిగా మారినది మొదలు నువ్వు క్రైస్తవుడిగా బ్రతికినంత వరకు అండి. ఆ పదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవుడిగా మారింది మొదలు క్రైస్తవుడిగా నువ్వు జీవించినంత వరకు నీకేముంటాయి? శ్రమలు. మరి నాకు లేవేంటంటే నువ్వెక్కడో క్రైస్తవ్యాన్ని వదిలేసావని అర్థం. క్రైస్తవ జీవితాన్ని వదిలేసావు. క్రైస్తవ్యాన్ని కాదు, ఇంట్లో యేసు ఫోటో ఉంటుంది, ఏమండి, ఇంట్లో సెలవులు ఉంటాయి, చేతిలో బైబిల్ ఉంటుంది, తెల్లటి బట్టలే ఉంటాయి. కానీ క్రైస్తవుడు మెడలో సెలవు ఉండొచ్చు. మరి రావట్లేదు ఏంటంటే క్రైస్తవ జీవితాన్ని వదిలేసావు నువ్వు. అది విషయం. నువ్వు క్రైస్తవ జీవితాన్ని వదిలేసావంటే క్రైస్తవుడుగా జీవించడాన్ని వదిలేసావు. అందుకే ఎవడైనా సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన ఎడల అన్నాడు. సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన ఎడల హింస, శ్రమ, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ. పేతురుగా రాసిన పత్రికలో మాట, తిమోతికి రాసిన పత్రికలో ఉన్న మాట. ఆ మాటలు మీకు తెలుసు కనుకని చెప్పటం లేదు. అంటే ఈ పత్రికలు కానీ ఈ సువార్తలు కానీ ఏమండి, ఇది కంప్లీట్గా కొత్త నిబంధన అంతా మొదటి 100 ఏళ్లలోనే కదా పూర్తయిపోయింది. అంటే ఆ మొదటి 100 ఏళ్లలో క్రైస్తవ్యం శ్రమలలో మునిగిపోయింది. అలా చెప్తున్నాను, మొదటి 100 ఏళ్లలో క్రైస్తవ్యం శ్రమలలో మునిగిపోయింది అని చెప్తాను. ఎంతగా మునిగిపోయింది శ్రమలలో అంటే ఒక్క మాట పేతురు గారు అంటారు, మీకు కలుగుచున్న అగ్ని వంటి
మహాశ్రమలను గూర్చి మీకు ఏదో వింత సంభవించుచున్నట్లుగా మీరు ఆశ్చర్యపడకండి అన్నాడా? చూడండి, ఆ ఒక్క మాట చూద్దాంలేండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు, ఆ పదం చూడండి అక్కడ, మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమ కాదు, అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో వింత సంభవించుచున్నట్లు మీరు ఆశ్చర్యపడకండి అని రాస్తున్నాడు. అంటే చెదిరిపోయిన క్రైస్తవులైన వారికి పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఎలాంటి శ్రమలలో ఉన్నారో నాకు తెలుసు, మీరు మామూలు శ్రమలు కాదు, మహాశ్రమలు కాదు, అగ్ని వంటి మహాశ్రమలను మీరు అనుభవిస్తున్నారు, శ్రమలలో కాలిపోతున్నారు. అది మేము చూస్తున్నాం. అయినా మీరు ధైర్యంగా ఉండండి. మొదటి 100 ఏళ్లలో భయంకరమైన శ్రమలకు గురి చేసింది ఆ రోజు రోమా ప్రభుత్వం. ఒకవైపు యూదా మతంలో ఉన్నటువంటి యాజకులు, శాస్త్రులు, పరిశీలైన వారు క్రైస్తవులను టార్గెట్ చేశారు. ఒకవైపు అన్యులు, క్రీస్తు నమ్మని అన్ని జనులు ఉన్నారా, వాళ్ళు క్రైస్తవుల్ని టార్గెట్ లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా, రోమ ప్రభుత్వం కూడా ఎవరిని అణిచివేయాలనుకుంది? క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకుంది. అంటే ఒకవైపు ఏమండి యూదా మతంలో ఉన్నవారు, మరోవైపు వచ్చేసి అన్ని జనులు, మరొక వైపు వచ్చేసి ప్రభుత్వం, మరొక వైపు వచ్చేసి మరల క్రైస్తవ్యంలోకే అబద్ధ బోధకులు ప్రవేశించారు. అనేకులని క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు. అంటే ఒకవైపు తప్పుడు బోధల వలన క్రైస్తవ్యానికి శ్రమలు, మరోవైపు యూదా మతం వలన శ్రమలు, మరోవైపు అన్యుల వలన శ్రమలు, మరోవైపు రోమా ప్రభుత్వం వలన శ్రమలు. మొత్తానికి 4 వైపుల నుంచి, 4 దిక్కుల నుంచి పాపం ఆ రోజు అమాయకులైన, నిస్వార్థపరులైన, నీతిమంతులైన క్రైస్తవ్యాన్ని వారు అణిచివేయటానికి, వారు హింసించటానికి వారు చేసిన ప్రయత్నాలలో ఎందరో చంపబడ్డారు. మళ్ళా చెప్తున్నాను, ఎందరో చంపబడ్డారు, ఎందరో పారిపోయారు, ఎందరో చెదిరిపోయారు. అప్పుడేనండి వాళ్ళందరికీ ధైర్యం చెప్పటానికి, వాళ్ళందరికీ ఆదరణ కలగటానికి అపోస్తలులు, అందులో పేతురు లాంటి వారు, యాకోబు లాంటి వారు పూనుకొని వారు పత్రికలు రాశారు. అందులో మాటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట. అలాంటి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇక యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేటప్పటికీ అపోస్తలులందరూ కూడా, యోహాను గారు తప్ప మిగతా వారందరూ కూడా చచ్చిపోయారంట కంటే చంపబడ్డారు. అందరినీ చంపేశారు అపోస్తలు, ఇంకెవరు మిగలలేదు. ఇక చివరగా మిగిలింది ఎవరు అంటే ఈ యోహాను గారు ఒక్కరే మిగిలిపోయారు. ఈయనను కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడో పద్మోస్ ద్వీపంలో పడేశారు. ఆ పద్మోస్ ద్వీపములో, ఆ దర్శనములో, ఆ యేసుక్రీస్తుల ప్రత్యక్షతలోనే అక్కడ ఆయన చెబుతున్నప్పుడు రాసిన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. అంటే ఆ రోజు చూసారా వాళ్ళు ఎన్ని శ్రమలు, ఎంతకాల శ్రమలు, కొద్ది రోజులు కాదు. శ్రమలలో, అగ్ని వంటి మహాశ్రమలలో కాల్చబడింది ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు. అందులో ఒక సంఘం, స్ఫుర్ణ అంటే అది పట్టణం అండి. ఎఫెసు అనేది ఒక పట్టణం, వరంగల్ ఒక పట్టణం. ఎలానో అలానే ఎఫెసు అనేది ఒక పట్టణం అయితే, స్ఫుర్ణ అనేది అది కూడా ఒక పట్టణం ఆసియా ప్రాంతంలో. ఈ స్ఫుర్ణ అనే పట్టణంలో క్రైస్తవ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఆ సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారో చెబుతున్నాడు అనమాట. ఆ సంఘానికి యేసుక్రీస్తు వారు వెళ్ళి సంఘం అంతటిని కూడా ఆయన పరిశోధించి ఆ అంతటిని కూడా చూసిన తర్వాత వచ్చి యోహాను గారికి చెప్తున్నాడు అనమాట, వ్రాయి, వాళ్ళలో ఉన్న మంచి చెప్తున్నాను, వాళ్ళలో ఉన్న నిజంగా మంచి లక్షణాలు నేను చెబుతున్నాను, నువ్వు అవి రాయి. అదేవిధంగా వారు అంత బాగున్నారు కదా, అయితే ఇప్పుడున్న ఈ భక్తి ఏదైతే ఉందో, ఇప్పుడున్న యథార్థత ఏదైతే ఉందో, ఇప్పుడు అనుభవించే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా కొంచెం కాలమే, ఓపి పట్టుకోమని చెప్పు, వ్రాయి నువ్వు అంటే సలహా. బాగున్నారు, ఇంకా కొంచెం కష్టపడండి, ఇంకా కొంచెం కొద్ది రోజులు మీరు శ్రమపడండి, అప్పుడు మీరు అనుకున్నటువంటి ఆ జీవ కిరీటం అన్నది ఏదైతే ఉందో అది మీరు పొందుకుంటారు. సలహా కదా అది.
అందుకే మిగతా ఎఫెసు సంఘానికి కానీ, కింద ఉన్న పెర్గం సంఘానికి కానీ, దాని కింద ఉన్న తుయితెర సంఘానికి కానీ, మిగిలిన సంఘాలలో ఏదో ఒక లోపాన్ని చూశాడు యేసుక్రీస్తుల వారికి కనిపించాయి. కానీ ఈ సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన అభినందనతో పాటు ఒక సలహా మాత్రమే ఇస్తున్నాడు. చూద్దాం ఎలాంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. ఆ సంఘంలో, ఆ పట్టణంలో ఎలాంటి పరిస్థితి ఉందో చెప్తున్నాడు. ఒక్కసారి మరలా మాట చదువుకుందాం. ఏమన్నాడు? 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. స్మరణలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాను, నీ దరిద్రతను నేను చూస్తున్నాను, అయినా నువ్వు ధనవంతుడివే, నువ్వేమి వరి వద్దు. సంఘం అంటేనే, క్రైస్తవ్యం అంటేనే చాలా పేదవారు, అందులో స్మరణలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, వారిలో నుంచి సంఘంగా వేరైపోయారు. వేరైపోయిన వీళ్ళని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళను చాలా ఏమంటారు అంటే పేదవారు కనుక చాలా అసహ్యంగా చూస్తున్నారు, అన్ని విషయాలు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఒక ధైర్యం చెప్తున్నాడు వాళ్ళకి. ఏంటంటే, మీరు వాళ్ళని చూసి మీరు పేదరికంలో ఉన్నారనుకుంటున్నారేమో, వారిని చూసి మీరు దరిద్రతలో ఉన్నారనుకుంటున్నారేమో, వాళ్ళ ఆనందంగా ఉన్నారు, మీరు చాలా శ్రమల్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. మీరు ఏం కంగారు పడకండి, మీ శ్రమ తెలుసు, మీ దరిద్రత తెలుసు. నేను చెప్తున్నాను కదా, మీరు చాలా ధనవంతులు. ఎందులో ధనవంతులు? దేన్ని బట్టి ధనవంతులు అని అంటే, క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. ఏమండి, క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప భాగ్యమా? క్రీస్తును కలిగి ఉండటమే ఏమంటే ధనాన్ని కలిగి ఉండటం అని అంటే, ముమ్మాటికి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే ఎక్కడున్నాయంటే, ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆయన యందు గుప్తములై ఉన్నవి అన్నాడు. నిజంగా ఏ విషయంలో ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడంటే, కొరింథీయులకు రాసినప్పుడు ఆయన జ్ఞానం విషయంలో, పరలోక సంబంధమైన జ్ఞానం విషయంలో నీ బ్రతుకు విలువ తెలిసింది నీకు, నీ జన్మ పరమార్థం తెలిసింది నీకు, చావు తర్వాత మరి బ్రతుకు ఉందన్న సంగతి అర్థమైపోయింది నీకు. ఈ లోకము, ఈ జీవితం ఇది ఒక మాయా, తాత్కాలికం, అశాశ్వతమైన సంగతి నీకే తెలిసింది. చనిపోయిన తర్వాత మరి బ్రతుకుందన్న సంగతి నీకు తెలిసింది. ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించినా, ఎంతున్నా అన్నీ ఒకరోజు వదిలిపెట్టాలన్న ఈ జ్ఞానం నీకు మాత్రమే ఉంది, ఈ లోకానికి లేదు. ఎంతున్నా ఈ లోకానికి తృప్తి ఉండదు, ఎన్నున్నా ఈ లోకంలో ఉన్న మనుషులకు మనశ్శాంతి ఉండదు. అవునో కాదో ప్రాక్టికల్గా మన కళ్ళ ముందున్న వాళ్ళు మీరు చూడండి, ఎన్నో ఉంటాయి, అయినా కానీ తృప్తి ఉండదు. జీతం 5,000 ఎంతండి అని అంటే 5,000 అంటాడు. పోనీ 10,000 చేశారు, మళ్ళీ వెళ్ళామనుకోండి, ఎంతండి మీ జీతం అంటే 10,000 అంటాడు. పోనీ 20,000 అయింది, ఎంతండి జీతం అంటే 20,000 అంటాడు. ఇటు 5,000 అప్పుడు 5,000 అన్నాడు, 10,000 అయినా 10,000 అన్నాడు, 20,000 అయినా 20,000. నీకు విషయం చెప్పనా, 1,00,000 రూపాయలండి ఏమి సరిపోవట్లేదండి అంటే నీకు తృప్తి లేదా? తృప్తి ఉండదు, ఎంతున్నా తృప్తి ఉండదు. ఇంకో విషయం చెప్తాను, ఎన్ని ఉండనివ్వండి, నీకు నెమ్మది, మనశ్శాంతి ఉండదు. మరి ఎక్కడా? క్రీస్తు దగ్గర మనం ఉన్నామండి, ఎంత హ్యాపీగా ఉంటామండి. నిజంగా అందరి కోసం కాదండి, నిజంగా క్రీస్తులో ఉన్నవాళ్ళు, నిజంగా వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, వాక్యాన్ని ముందు పెట్టి నడిచే వాళ్ళ కోసం చెప్తాను, అందరి కోసం కాదు. రోగమైనా భయపడం, కష్టమైనా భయపడం, లేమిలోనైనా దిగులు పడం. లేమిలో ఎలా ఉన్నామో, కష్టంలో ఎలా ఉన్నామో, రోగంతో ఎలా ఉన్నామో, ఆరోగ్యం ఉన్నప్పుడు అలానే ఉంటాము, అన్నీ ఉన్నప్పుడు అలానే ఉంటాం. అంటే మన స్థితులు మారుతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, కానీ మన విశ్వాసం మాత్రం మారదు. నాకు ఈ విషయంలోనండి మాసిదోనియాలో ఉన్న సంఘాలను గురించి పౌలు గారు రాస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి, వారు మహాశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అని మాసిదోనియా సంఘాల గురించి 2వ పత్రికలో 8వ అధ్యాయంలో స్టార్టింగ్లో చెప్తాడు. ఏంటి, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడినటువంటి కృపను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎలయనగా వారు బహు శ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అని అన్నాడు. ఏంటి, శ్రమలు కాదట, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ వస్తుంటే వీళ్ళ ఆనందం కూడా అంతకంతకు ఏమైపోయిందట,
ఎక్కువైపోయిందట. మనమైతే రివర్స్లో ఉంటాం. చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే ఏమంటే బైబిల్ చదవడం మానేస్తాం. ఇంకో కష్టం రాగానే ప్రార్థన చేసుకోవడం మానేస్తాం. ఇంకో కష్టం రాగానే చర్చికి రావడం మానేస్తాం. ఇంకో కష్టం రాగానే దేవుని వదిలేస్తాం. ఇది మన విశ్వాసం. కానీ మాస్తోనిలో ఉన్నవారు చూసారా ఎలా ఉన్నారు? అంటే మనకు వారికి ఎంత తేడా ఉందో చూసారా? వారు బహు శ్రమల వలన ఆ పరీక్షింపబడుతూ అత్యధికంగా సంతోషించారట. ఎందుకంటే ఈ శ్రమలు ఎవరి కోసం? ఆయన కోసం. అందుకే ఇక్కడ స్ముర్ణలో ఉన్న సంఘం శ్రమలలో ఉంది. స్ముర్ణలో ఉన్న సంఘం దరిద్రతలో ఉంది, తినడానికి కూడా లేదు. అయినా నువ్వు బాధపడకు, నీవు ధనవంతుడవే అన్నాడు. నీవు ధనవంతుడవే అన్నాడు అని తర్వాత మాటలో అంటున్నాడు. చూడండి, తర్వాత మాటలో తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అన్నాడు. అని అంటే అవునులేండి, ఏమంటారు, వేషధారులైనటువంటి యూదులు, ధర్మశాస్త్రం తెలియని యూదులు, వారి వలన మీరు దూషింపబడుతున్నారు కదా, మీరు అవమానించబడుతున్నారు కదా. అవును, ఈరోజు మనం కూడానండి బైబిల్ తెలియని క్రైస్తవులు మనల్ని చాలా అవమానపరుస్తుంటారు. మీకు తెలుసో లేదో, కొన్ని టైటిల్స్ మాట్లాడినప్పుడు చూడండి, చాలా కోపం వచ్చేస్తుంటుంది వాళ్ళకి మన మీద, చాలా భరించలేకపోతుంటారు. మొన్న మధ్యలో ఒక టైటిల్ ఏదో మాట్లాడానండి. దేని గురించి మాట్లాడాను అని అంటే, బ్రెనహం అని ఒకతను ఉంటాడు, తెలుసు కదా, బ్రెనహం బోధ, బ్రెనహం శిష్యులు. వాళ్ళ సిద్ధాంతం అంటే ఏంటంటే, వాళ్ళకి యేసుప్రభు ఎంతో, వాళ్ళకు బ్రెనహం ప్రవక్త అంత. యేసుప్రభు ఫోటో కూడా ఆయన ఫోటోని ఎక్కువ కనపడుతుంటుంది. యేసుప్రభు ఫోటో వెనకాల చీకటి ఉంటే బ్రెనహం ఫోటో వెనకాల వెలుగు ఉంటుంది. మరి చూడండి. ఇంకేమంటారంటే వాళ్ళు కయ్యను గురించి మాట్లాడినప్పుడు చాలా దరిద్రంగా మాట్లాడతారులేండి, చెప్తే బాగోదు. ఇక్కడ కయ్యను ఎలా పుట్టాడు తెలుసా అని చెప్తారు. ఆ తర్వాత ఏమంటారు, రాబోవు ఏలియా వస్తాడు అని చెప్పారు కదా, ఆ ఏలియా ఎవరు కాదు, ఈ బ్రెనహం ప్రవక్తే అంటారు. కాదు, బైబిల్ ఇలా ఉంది, మీరు ఒకసారి చూసుకోండి, ఆలోచించండి అని మాట్లాడితే చాలండి. ఇక అక్కడి నుంచి కామెంట్స్ పడిపోతుంటే కింద టక్క టక్క టక్క. అప్పటి వరకు ఉపేందర్ గారు మంచివారు. ఎప్పుడైతే కాదు ఇది బైబిల్లో ఇలా కాదు, ఇలా ఉందని చెప్పడం స్టార్ట్ చేసామో అన్ని బూతులే. అంటే ఇంతకు వాళ్ళెవరు? క్రైస్తవులే. మనమెవరము? క్రైస్తవులమే. ఆ రోజు యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకోను సాతాను సమాజం అన్నాడు. వారి వలన ఏమన్నాడు? వారి వలన మీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము అన్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. మరణము వరకు నమ్మకముగా ఉండుము అన్నాడు. చూడండి, ఎప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు? అవును, కొద్ది రోజుల్లో మీలో చెరలోనికి వెళ్ళిపోతారు, కొద్ది రోజుల్లో మీలో చాలా మంది అరెస్ట్ అయిపోతారు, మీలో కొంతమంది శ్రమల్లోకి వెళ్ళిపోతారు. అయినా ఈ శ్రమలు ఎంతకాలం ఉంటే 10 దినాలు అన్నాడు. మీలో జైలుకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, మీలో చెరలో బంధింపబడే వాళ్ళు ఉన్నారు, మరి కొన్ని రోజుల పాటు మీకు శ్రమలు మీకు రాబోతున్నాయి. అయినా మరణం వరకు మీరు ఎలా ఉండండి? నమ్మకంగా ఉండండి అన్నాడు. మరణము వరకు అని చెప్పి పైన ఒక అంకె వేసి కింద మూల భాషలో ఇంకొక మాట అన్నాడు. అసలు మూల భాషలో ఏముంది చూడండి. మూల భాషలో ప్రాణాపాయము వచ్చినను, అది మరణము వరకు నమ్మకముగా ఉండు అన్నాడు. కింద ఫుట్ నోట్లో అంటున్నాడు ఆయన, ప్రాణాపాయము వచ్చినను అంటే ఒకవేళ నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, కళ్ళ ముందు నీ మరణం, కళ్ళ ముందు నీ చావు ఉన్నా, నువ్వు మాత్రం నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకు, నమ్మకంగా ఉండు. నిజంగా 7వ అధ్యాయంలో అపోస్తలులు చదువుతున్నప్పుడు స్టెఫెన్ గురించి మీరు ఆలోచించండి. ఈ ప్రసంగం చేస్తాను, ఈ ప్రసంగం చేయటం వలన ఇక్కడ వీళ్ళందరూ కూడా రేపబడతారు, వీళ్ళందరూ రేపబడి నా మీద తిరుగుబాటు చేస్తారు, నా మీద తిరుగుబాటు చేయటమే కాదు నన్ను భయంకరంగా రాళ్లతో కూడా కొడతారు. తెలుసు, కానీ చెప్పడం మానేశాడా? మానలేదు. చెప్పాడా?
చెప్పేశాడు. వాళ్ళు రాళ్ళతో కొట్టారా? కొట్టారు. చనిపోయాడు ఆయన. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత యాకోబు గారిని మీరు చూడండి. యాకోబు గారు జబదే కుమారుల్లో ఒకడు, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి సహోదరుడు. ఆ యాకోబు గారిని ఆ హేరోదు పట్టి తీసుకొని వెళ్ళి ఖడ్గముతో, 12వ అధ్యాయంలో ఉంటుంది, యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. ఇప్పుడు యాకోబును పట్టుకున్నప్పుడే అర్థమైపోయింది యాకోబుకు, ఏంటి, నన్ను చంపేస్తారు. చంపే ముందు కూడా అడిగి ఉంటాడు, ఇదిగో యాకోబు, ఎప్పటికైనా నువ్వు వదిలేస్తావా యేసుక్రీస్తును? పోనీ యేసుక్రీస్తును వదిలేయమనుకో నేను అంటాం లేదే, కానీ చెప్పడం మానేయ్. యేసు గురించి ప్రకటించడం మానేయ్, యేసు గురించి చెప్పడం మానేయ్. నువ్వు ఇలా యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పడము, ప్రకటింపడం మానేస్తే ప్రాణాలతో ఉంటావు, లేదు అంటే ప్రాణం పోతుంది. ఇప్పుడు నీకు ప్రాణం కావాలా, ప్రభువు కావాలా? నీకు ప్రాణమా, ప్రభువా? ఈ రెండిట్లో ఏదో చెప్పు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, వీళ్ళు ఎంతమంది ప్రాణం కావాలని కోరుకుంటారు చెప్పండి? ఎంతమంది ప్రభువు కావాలని కోరుకుంటారు? నాకు తెలిసి అందరూ కూడా, ఏమండి నాకు ప్రాణం వేరండి, ఎందుకంటే ఇంటి దగ్గర మావిడ ఉందండి, పిల్లలు ఉన్నారండి, ఇల్లు మధ్యలో ఆగిపోయిందండి, ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదండి, రిటైర్మెంట్ అయిపోయింది అనుకోండి, బోల్డ్ డబ్బులు వస్తాయండి, వాటంతా సెటిల్ చేస్తానండి, ఆ తర్వాత చూద్దాంలేండి. రిక్వెస్ట్లు రాజుగారికి. కానీ ఇక్కడ యాకోబు గారిని చూస్తుంటే ఆయన అన్నాడు, నాకు ప్రభువే కావాలి. ఏంటి, ప్రాణం కంటే ఎక్కువ? అవును, నాకు ప్రాణం కంటే నాకు ప్రభువే ముఖ్యం. ఎందుకు ఆయన ప్రాణం కంటే ప్రభు ముఖ్యం అనుకున్నాడు? ఎందుకు ప్రాణం పోతున్నా ప్రభు కోసం నిలబడ్డాడు అనంటే ఒక్కటే కారణం, జీవ కిరీటం కావాలి, పరలోకం కావాలి. పౌలు గారు కూడా మాట్లాడి ప్రకటన చేసి పరిచర్య చేసి చివరికి వచ్చేటప్పటికి తిమోతి పత్రిక రాసినప్పుడు, చివరి పత్రిక జైల్లో ఉండే రాస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నా కొరకు నీతి కిరీటము సిద్ధముగా ఉంటాయి, నేను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము నా కళ్ళ ముందు కనపడుతుంది. అంటే పౌలు గారు కూడా చివరి వరకు ప్రభు కోసం నమ్మకముగా ఉన్నాడు. యాకోబు చివరి వరకు నమ్మకముగా ఉన్నాడు. మనమా చివరి వరకు ఏం కర్మని, ఒక వారం భక్తిగా ఉంటే మహా కష్టం నమ్మకంగా. ఆదివారం వచ్చినట్టు ఈ వారం వచ్చిన ఈ భక్తులు వచ్చే వారం వస్తారా అనుమానం, క్వశ్చన్ మార్క్ అండి మాకు. ఒకసారి వస్తేనేమో అందరూ వస్తారు, ఒకసారి మానేస్తేనేమో అందరూ మానేస్తుంటారు. ఏంటో ఆ లింక్ ఎలా అర్థమవుతుంది, వీళ్ళు మానేసే సంగతి వాళ్ళకి ఎలా అర్థమవుతుందని ఆలోచిస్తుంటాం. ఏముంది, ఫోన్లు ఉన్నాయి కదా, వాట్సాప్లు ఉన్నాయి కదా. నేను ఈరోజు వెళ్ళలేకపోతున్నాను వదినాను, కానీ ఆ వదిన వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని ఈ వదిన మానేస్తుంది. ఇప్పుడు ఆవిడకంటే ఏదో అయింది, నీకేమైంది రోగం, నీకేం వచ్చింది రోగం అంటే ఆవిడ కోసం వెళ్తున్నావా ఇంతకాలం? అలానే ఈయన్న ఆగిపోయాడని ఆన్న ఆగిపోతుంటాడు. అంటే ఒక వారం కూడా భక్తిగా బ్రతకలేకపోతున్నావు ఏంటండి? అంటే వచ్చే విషయంలోనే నువ్వు ఇలా ఉంటే రేపొద్దున ఆరాధనకు వెళ్ళే వారిని మీద కేసులు పెడతారు, ఆరాధనకు వెళ్ళే వారిని జైల్లో పెడతారు, ఆరాధనకు వెళ్ళే వారిని ఆరాధనకి వెళ్ళే వారి మీద దాడులు చేస్తారు, ఆరాధనకి వెళ్ళే వారిని కాలు చేతులు తీసేస్తారు, ఆరాధనకి వెళ్ళిపోతే చంపేస్తారు అన్నారే అనుకోండి కాసేపు. ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఇప్పుడే డుమ్మాలు కొడుతున్నారు, ఇలాంటివి ఏమీ లేనప్పుడే అనుకుంటున్నారు. ఇక అలాంటి చట్టం అంటూ ఒకటి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమంది అండి ఆరాధనకి వెళ్ళేవాళ్ళు? మొన్న రీసెంట్గా హైదరాబాద్ నిన్నగాక మొన్న పెద్ద హల్చల్ అయిపోయింది, బాగా వైరల్ అయిపోయింది, మీకు తెలుసు కదా. మెథడిస్ట్ చర్చిలో 200 మందికి పైగా చర్చి మీదకి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి వారి మీద దాడులు చేసి తలలు పగలు కొట్టేసి కాళ్ళు ఒళ్ళు గాయాలు పోట్లు అన్నీ, ఏమంటే రక్తం కారిపోయి చేతులు విరిగిపోయి కాళ్ళు తెగిపోయి ఎంత ఘోరం మీరు చూశారు కదా. ఒకవేళ ఆ పరిస్థితి హైదరాబాద్లో జరిగిందంటే రేపు వరంగల్లో జరగదా, వరంగల్లో జరిగిందంటే రేపు ఖమ్మంలో జరగదా?
నీ దాకా రాలేదని హైదరాబాద్ దాకా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తానికి దక్షిణానికి వచ్చి దక్షిణాల్లో చూసారా మన దగ్గరికి వచ్చేసింది ఇక్కడికి ఈ దాడులు. అది జరిగిందో లేదో మరో తెల్లవరుస ఇంకొక వార్త, భద్రాచలం దగ్గర ఒక చర్చిని పాపం కాల్ చేశారట. దాని గురించి ఆలోచించుకున్న ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కోనసీమ జిల్లాలో ఏమంటే అంబేద్కర్ కోనసీమ అమలాపురం ఆ ప్రాంతంలో అక్కడ ఒక చర్చిని కాల్ చేశారట. రేపే చర్చో ఎల్లుండే చర్చో. అంటే ఏం జరుగుతుంది? నిత్య కృత్యాలుగా మారిపోయాయి. ఏమండి, ఇదా మన దేశం? అవును. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. ఇంకో విషయం చెప్తున్నాను, కొద్దో గొప్ప స్వేచ్ఛ ఇప్పుడు. ఇక రానున్న రోజుల్లో రాబోయేటువంటి కాలంలో చాలా కష్టం. అప్పుడు తెలుస్తుంది నీలో ఉన్న భక్తి ఏంటో, నీ ఒరిజినాలిటీ అప్పుడే తెలుస్తుంది. ఈ బిల్డింగ్ అండి ఇది 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 నిజంగా చాలా పటిష్టంగా ఉందా తెలియాలంటే పెద్ద తుఫాన్ రావాలి, లేదా భూకంపం రావాలి. ఎంత భూకంపం వచ్చినా ఎలాంటి బిల్డింగ్ నిలబడిందని అంటే లోపల చాలా బలంగా వేశారండి. అలానే రేపొద్దున నువ్వు నిజంగా బలవంతుడువా కాదా అన్న తెలియాలి అని అంటే క్రీస్తులో ఏదో అలాంటిది ఒకటి వస్తే నువ్వు నిలబడితే అప్పుడు అనుకుంటావు. అప్పుడు ఏమవుతుంటుంది? గాలి వచ్చేసినప్పుడే కదా గింజ ఏంటో పుట్టేంటో తెలిసేది. అప్పటి వరకు గింజ పుట్టు అన్నీ కలిసే ఉంటాయి అక్కడ. మీకు తెలుసు కదా, వరి పొలాలకు వెళ్ళినప్పుడు ఆ వరి పొలం ఆ మడుల్లో గింజ పుట్టు తాలు అంటాం కదా, పుట్టు అంటాం కదా, అన్నీ కలిసే ఉంటాయి. అవి ఒక చేట పట్టుకుంటాడు రైతు, ఎదురు చూస్తూ ఉంటాడు. దేనికోసం? గాలి కోసం. గాలి స్టార్ట్ అవ్వగానే తూర్పారపడుతుంటాడు. అప్పుడు వెంటనే ఆ గాలికి ఏమైపోతుంటాయి? గింజలన్నీ ఒక చోట పడిపోతుంటాయి, ఈ పొట్టంతా వేరైపోద్ది. అప్పటి వరకు అన్నీ కలిసే ఉన్నాయి. అలానే మీలో పుట్టేంటో గింజేంటో తెలియాలంటే ఒక్కసారి మీ చర్చి మీదకి దాడి జరిగితే ఆ తర్వాత వచ్చేవారు వస్తారు చూసారా, అది చూసిన తర్వాత కూడా ఇంత జరిగినా కానీ వచ్చారు అని అంటే ఇది గింజ, గట్టి గింజ, మామూలు గింజ కాదు అనుకుంటాం. ఇప్పుడు కాలు చేయి వెరగొట్టే కానీ వచ్చారనుకోండి, అమ్మో ఇది మహాముదురు, అసలు ప్రభు కోసం ఏమీ లెక్క చేయటం లేదు. అలా కావాలన్నదే కదా. మరణము వరకు నమ్మకముగా ఉండాలి. అదేనండి అక్కడ మాటలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10లో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము అని కింద ఫుట్ నోట్లో ఏమన్నాడు? ప్రాణాపాయము వచ్చినను, నీకు రోగం వచ్చినా నువ్వు ప్రభువుకు దూరం కాకూడదు, నీకు దరిద్రత వచ్చినా నువ్వు దూరం కాకూడదు, నిన్ను అందరూ అవమానపరిచి నిందించినా నువ్వు ప్రభువుకు దూరం కావలసిన పని లేదు, లేదా నిన్ను చంపుతానన్నా నువ్వు భయపడవలసిన పని లేదు. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. అలా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడండి. అది విషయం. ఎందుకండి చివరి వరకు నమ్మకంగా ఉండాలి అని అంటే, చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడికి ఏమొస్తుందన్నాడు? జీవ కిరీటం. అంతే కదండి. పరుగు పందెంలోకి వెళ్ళారు, పేరిచ్చారు, పేరిచ్చిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చారు, గ్రౌండ్లోకి వచ్చేసిన తర్వాత నిలబడ్డారు, నిలబడ్డ తర్వాత పరిగెత్తాలి. అక్కడ ఆగిపోతే నీకు ఇస్తారా బహుమతి? మరి ఎవరికి? చివరి వరకు పరిగెత్తాలి, అది అందరికంటే ముందుగా పరిగెత్తాలి. అలానే మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికే జీవ కిరీటం, వారికే నీత కిరీటం, వారికే పరలోకం. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీ ముందు ఉన్న ప్రశ్న, మనందరి ముందున్న ప్రశ్న, నేను ఉండగలనా? నన్ను నేను ప్రశ్నించుకుంటాను. మీరు ఉండగలరా? ఏమండి, భార్యలుగా మీరు ఉండగలరా? భర్తలుగా మీరు ఉండగలరా? మీ పిల్లలు ఉండగలరా? ఒక తల్లిగా మీరు ఉండగలరా? తండ్రిగా మీరు ఉండగలరా? ఇక్కడ ఎంతమంది ఉండగలరు? అందుకే మరణము వరకు నమ్మకముగా ఉండేది ఎవరు? ఎందుకు ఉండాలి? ఉంటేనే ఏమన్నాడు? జీవ కిరీటం. ఉంటేనే నీతి కిరీటం, పరలోకం. పరలోకం కావాలా? ఉండు, వద్దా వదిలే, నీ ఇష్టం. కనుక ఎవరైతే చివరి వరకు ప్రభు కోరు, ఎప్పుడో శ్రమలు అనుభవించాను, ఎప్పుడో అవమానాలు, ఎప్పుడో కష్టాలు కాదు, మరణము వరకు ఏమన్నాడు? అది మనమేంటంటే
ఎప్పుడో చేసినవి సచ్చినంత వరకు చెప్పుకుంటూ ఇంట్లో నుంచి కదలకుండా ఉంటాం మనం. ఎప్పుడో చేసిన వాటిని బట్టి కాదు నీకు జీవ కిరీటం, ఎప్పటికీ చేస్తూ ఉండాలి. ప్రాణం పోయినంత వరకు చేస్తూనే ఉండాలి. అప్పుడే జీవ కిరీటం, అప్పుడే నీతి కిరీటం. మరి మీరందరూ నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందుకోవాలి అని వారుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన. మరి ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ జ్ఞానాన్ని పంచుకున్నాను. మరణము వరకు నమ్మకముగా ఉండేది ఎవరు? ఉండాలి. ఉంటేనే జీవ కిరీటం, ఉంటేనే నీతి కిరీటం అన్న మీ మాటను బట్టి మా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ కొరకు నిలబడగలిగే, నమ్మకముగా ఉండగలిగే ఆ భాగ్యాన్ని, అట్టి ధన్యతను మీ పిల్లలుగా మేమంతా కలిగి ఉండుటకు కృప చేయండి. సహోదరులు మరి ప్రభాకర్ గారు, వారి కుటుంబ సభ్యులందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రక్త సంబంధికులు, ఆత్మీయులు, స్నేహితులు, మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు మా విశ్వాసం విషయంలో ఎదురైనా విశ్వాసంలో మీ బలహీనులంగా కాకుండా అంతకంతకు మీ వాక్యం చేత బలవంతులముగా మమ్మల్ని మేము మీ వాక్యం చేత బలపరుచుకుంటూ మీకోసం నిలవబడగలిగేటువంటి ధన్యత మీ పిల్లలుగా మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మరొక మారు మేమంతా కలుసుకొని మీ వాక్యముతో మేమంతా కూడా ఆనందించే పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. వెలనైన మాకును, విడిచి వెళుతున్న పిల్లల కుటుంబాలకును తోడుగా ఉండండి. క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. చక్కటి వాక్యాన్ని మనకు అందించినటువంటి అన్నయ్య ఉపేంద్ర అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు, మరి చార్లెస్ అన్నయ్య మరియు ప్రభాకర్ అన్నయ్య గారి కుటుంబ సభ్యులు ముందుకు రాగలిగితే ఒక చిన్న సన్మానం ఉంది. మరి కర్ణాటక నుండి వచ్చినటువంటి మరి ప్రభు గారి నాన్నగారు మరి వారు ముందుకు రాగలిగితే ఒక చిన్న సన్మానం. మరియు సంఘ సభ్యులు, కర్ణాటక నుండి మన మధ్యకు వచ్చినటువంటి సంఘ సభ్యులు, ప్రభాకర్ అన్నయ్య గారి కుటుంబ సభ్యులు, మరియు కర్ణాటక ప్రాంతం నుండి వచ్చినటువంటి సంఘ సభ్యులు, ప్రభు గారి నాన్నగారు మరియు వారి యొక్క సంఘం యొక్క సంఘ సభ్యులు ముందుకొచ్చి ఒక చిరు సన్మానం చేయాలనే ఆశను కలిగి ఉండగా మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. ఎంతగా తన కాళ్ళను రోడ్లకు అప్పగించాడో అంతగా మానవీయ సంపదను ఆర్జించినటువంటి దైవ సేవకులు డాక్టర్ ఉపేంద్ర అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కర్ణాటక ప్రాంతం నుండి వచ్చినటువంటి సంఘ సభ్యులు వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి సదానందం అన్నయ్య గారు, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సదానందం అన్నయ్య గారిని సన్మానించవలసిందిగా మరి వారు కోరారు. కనుక వారి విశ్వానికి రాజుగా చేశాడు నిన్ను నరునిగా, ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. మృత్యు అంటే ముగిసిపోవడం కాదు, విత్తనం చచ్చి వృక్షమైనట్టు, ఒక గొంగలి నిద్రించి సీతకొక చిలుకగా మారినట్టు
రేపటి అక్షయ శరీరానికి నేడు తీసుకునే విశ్రాంతి ఈ చావు అని మరి హన్మకొండ ప్రభాకర్ అన్నయ్య గారి చావు సంవత్సరీకం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి సదానందం అన్నయ్య సిబిటి కళాశాల ప్రిన్సిపల్ గారిని మరి సన్మానిస్తున్నటువంటి కర్ణాటక సంఘ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి చార్లెస్ అన్నయ్య ముందుకొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని కోరుతున్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిందిగా మన మధ్యలో ప్రభు అన్నయ్య గారిని కోరడమైంది. హలో, ఓకే. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులను మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరుట నా శుభములు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు కె ఉపేంద్ర అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అడగానే మాకు సమయాన్ని ఇచ్చి ఇంతటి చక్కటి కార్యక్రమానికి మంచి విషయాలను మనందరికీ తెలియజేసిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చేరి వచ్చిన దైవ సేవకులు అలాగే ప్రిన్సిపల్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతగానో ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి ఆత్మీయులైన మీ అందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరంతా కలిసి వచ్చి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా కుటుంబ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి, ప్రేమ ఎందుకు కలదు. దయచేసి అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన ప్రభు అన్నయ్యకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోచం మైదాన్ టీచర్స్ కాలనీలో నిర్వహించబడుతున్నటువంటి సంఘానికి మరి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక సంచలనాత్మకమైనటువంటి సంగతులు, మన ఆత్మీయ జీవితానికి సరిపడే సంగతులు, మరి వాక్యంలో చాలా తరబీదు పొందినటువంటి వ్యక్తులు అక్కడ చెప్పనై ఉన్నారు కనుక మరి సదానందం అన్నయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సంఘానికి మీరందరూ రావాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుచున్నాం. ఒక ముఖ్యమైనటువంటి మరొక ప్రకటన ఉందండి. మార్చి నెల 19వ తేదీన మరి జేబీఆర్సి వంగపాడులో మరి డాక్టర్ ఉపేంద్ర అన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి అన్నయ్య గారు ప్రసంగించిన ఉన్నారు కనుక మార్చి నెల 19వ తేదీన జేబీఆర్సి వంగపాడులో సాయంత్రం మరి సభ నిర్వహించబడుతుంది కనుక ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుచున్నాం. మరియు మార్చి 20వ తేదీన జేబీఆర్సి ముగిల్చెల్ర ప్రాంతంలో మరి జేబీఆర్సి కోఆర్డినేటర్ గనిపాక కుమార్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ సెమినార్ నిర్వహించబడుతుంది కనుక అలాగే మార్చి 29న మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రిన్సిపల్ మరి శ్రీను అన్నయ్య గారు ప్రసంగించిన ఉన్నారు కనుక మరి ఈ 3 తేదీలను మీరు గుర్తుంచుకోవలసిందిగా కోరుచున్నాం. మార్చి 19 జేబీఆర్సి వంగపాడు డాక్టర్ ఉపేంద్ర అన్నయ్య గారు, మరియు మార్చి 20 డాక్టర్ సంతోష్ అన్నయ్య గారు, డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ అన్నయ్య గారు మరి ప్రసంగిస్తారు. అలాగే మార్చి 29న మరి సిబిటి ప్రిన్సిపల్ మరి శ్రీను అన్నయ్య గారు ప్రసంగిస్తారు కనుక ఈ 3 తేదీలను మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరియు బైబిల్ అంటే భయమా, నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పే పాఠాలు, దేవుడు ఎవరితో నివాసం ఉంటాడు అనే మరి మీటింగ్ ఫిబ్రవరి 24వ తేదీన మంచి కంటి